రైట్ గా డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పేలులకు ప్లాన్ చేసి పట్టుబడ్డ ఉగ్రవాదులు సిరాజ్ సమీర్లు ఇప్పుడిప్పుడే నోరు విప్పుతున్నారు. గత 5 రోజులుగా వారిని పోలీసులు ఎన్ఐఏ అధికారులు సంయుక్తంగా ప్రశ్నిస్తున్నారు. ఇక ఇద్దరిని విజయనగరంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో విచారణ జరుగుతోంది. మొదటి 3 రోజులు ఇద్దరు విచారణకు సహకరించలేదు. అయితే సిరాజ్ సమీర్ ఉగ్ర కుట్రలో భాగంగానే స్లీపర్ సెల్స్ ను తయారు చేసినట్లు చెప్పారని తెలుస్తోంది. అహీం పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసి గ్రూప్ సభ్యులుగా స్లీపర్ సెల్స్ గా మార్చాలని ప్లాన్ చేశారు. ఇక గ్రూప్ సభ్యులకు ఎలాంటి సహాయ సహకారాలను అందించేవారో అన్న విషయాన్ని సిరాజ్ ఎన్ఐఏకు చెప్పినట్లు సమాచారం. గ్రూప్ సభ్యుల వివరాలను పోలీసులకు అందించినట్లు తెలుస్తోంది. సౌదీకి చెందిన హ్యాండ్లర్లు ఇలాంటి గ్రూపులు అనేకం ఏర్పాటు చేసినట్లు విచారణలో తేలింది. ఇక మసీదుల నిర్మాణాలకు డొనేషన్లు, పేదరికంలో ఉన్న ముస్లింలను ఆర్థికంగా ఆదుకోవడం ఈ గ్రూపు ద్వారా జరిగాయని సిరాజ్ చెప్పినట్లు సమాచారం. ఎక్కడికక్కడ గ్రూప్స్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహించేలా హ్యాండ్లర్లు దిశానిర్దేశం చేస్తున్నారు. వెనుకబడిన యువతను ఉద్యోగాలు, ఉపాధి లేక నిరుత్సాహంలో ఉన్న వారిని టార్గెట్ చేసుకుని ముగ్గులోకి దింపుతున్నారు. వారికి డబ్బు ఎరవేసి స్లీపర్ సెల్స్ గా మారుస్తున్నారు సిరాజ్ వెల్లడిస్తున్నారు. ఇక దేశంలో అనేక గ్రూపులు ఉన్నట్లు, అవన్నీ ఇదే విధంగా పనిచేస్తున్నట్లు సిరాజ్ బయటపెట్టారు. అయితే గ్రూప్ సభ్యులను సోషల్ మీడియా యాక్టివ్ చేయడం, వారిని మరింత ప్రోత్సహించడం కొందరి పని అని సిరాజ్ చెప్పాడు. ఇక సిరాజ్ ఎవరెవరిని కలిశాడు, ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడు, ఏ నగరాలకు టార్గెట్ చేశారన్న వివరాలను రాబట్టే పనిలో ఎన్ఐఏ అధికారులున్నారు. విశాఖకు చెందిన రెవెన్యూ ఉద్యోగి నుంచి ఎలాంటి సాయం అందిందన్న వివరాలు కూడా దర్యాప్తు అధికారులకు సిరాజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాము సేకరించిన ఆధారాలు చూపించి సిరాజ్ సమీర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే హైదరాబాద్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో యాక్టివిటీపై ఎన్ఐఏ కూడా సమాచారం సేకరించింది. వరంగల్కు చెందిన ఫరహాన్ మోయిన్, యూపీకి చెందిన బాతలతో పరిచయాలపై కూపీ లాగుతున్నారు.